ప్రసాదం పులిహోర రెడీ చేసుకునే విధానం: 2 పావులు బియ్యము శుభ్రంగా కడిగి తపేలా ఫుల్గా వాటర్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కుక్ చేసుకున్నానండి. ఇది పై మెతుకు ఉంది కదా, అన్నం మెతుకు, అది కొంచెం బ్రేక్ అయితే ఇలా ముక్క అయినట్టుగా చాలండి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. దీన్ని శుభ్రంగా వార్చి ఒక 10 నిమిషాల తర్వాత ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి. వేరొక పాన్లోని 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు మనకు కావలసినంత వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు 2 స్పూన్లు చెప్పున వేసి ఆ శనగపప్పు కొంచెం పగిలేటట్టుగా వచ్చింది కదా, ఆ విధంగా ఫ్రై చేసుకునేక దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర 1 స్పూన్ చెప్పున వేసి ఎండుమిర్చి ఒక 8 వేసుకున్నాను. అది ఒక ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దింపే ముందు ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పులిహోర పైన వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఎవరైనా సరే పళ్ళెంలోనైనా సరే వేసుకొని కలుపుకోవచ్చు. నేను కొంచెం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. వేరొక బౌల్లోని 3 నిమ్మకాయల సైజు అంతా చింతపండుని తీసి గోరువెచ్చటి వాటర్ వేసుకొని ఇలా చిక్కగా వచ్చేటట్టుగా గుజ్జు తీసుకొని చింతపండు పిప్పు అంతా కూడా పైన తీసుకొని చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ వస్తుంది. ముందు పోపు పెట్టుకున్నాం కదా, అదే పాన్లోని ఈ గుజ్జు అంతా వేసుకొని ఒక 8 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ ఆయిల్, దీనికి తగ్గట్టుగా అనమాట 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, మరి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, అంటే 2.5 స్పూన్ల సాల్ట్ సరిపోద్ది. 1 స్పూన్ అల్లం ముక్కలు చిన్న వేసుకోవాలి. వేసుకొని చిక్కగా మరిగేటట్టుగా ఈ విధంగా మరగాలి. చూసారు కదా, ఇలా మరిగిన తర్వాత దీంట్లో 2 బెల్లం ముక్కలు కంపల్సరీగా ప్రసాదం పులిహోరకి వేసుకోవాలండి. దీనివల్లే టేస్ట్ వస్తుంది. ఈ బెల్లం కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ 2 పావుల అన్నంకి నేను చూపించే విధంగా ఆ బెల్లం సరిపోద్ది అనమాట. ఈ విధంగా చిక్కగా అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఆరబెట్టుకుని పోపు కలుపుకున్న ఈ పులిహోరలో ఇదంతా వేసుకుందామండి. పైదంతా వంపేసుకోవాలి, అడుగును మాత్రం వేసుకోకూడదు. అందులో చిన్న మట్టి అలాంటివి ఏవైనా ఉండొచ్చు కాబట్టి ఈ విధంగా అడుగుది మాత్రం వేసుకోకూడదు. ఈ చింతపండు పులుపు అంతా వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి. పొడి పొడిగా వస్తుంది. ఈ ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్టుంది. ఇది 2 పావుల పులిహోరకి కొలతల ప్రకారం చెప్తున్నానండి. అదే 1 పావు చేసుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది.